నా పేరు వైష్ణవి, BCN న్యూస్ కి స్వాగతం. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదంటూ నెల్లూరు జిల్లా కోట పట్టణంలోని క్రాస్ రోడ్డు వద్ద ప్రదర్శన కోట మండల పార్టీ అధ్యక్షులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్తో పాటు కార్యకర్తలు, నాయకులు క్రాస్ రోడ్డులో ప్రదర్శన చేసిన అనంతరం టీడీపీ మేనిఫెస్టో, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలతో ఇచ్చిన బాండ్లు దగ్ధం చేశారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బూటకపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు రాష్ట్ర ప్రజలను వంచన చేశారని, అప్పుల కుప్పగా ఆంధ్ర రాష్ట్రాన్ని మార్చి సంక్షేమాన్ని పక్కన పెట్టారని చెప్పారు. అబద్ధాలు, మోసం 2 పిల్లర్లుగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సాగిస్తుందని, హామీలను అమలుపరచకపోగా సూపర్ 6, సూపర్ హిట్ అంటూ నిసుగ్గా ప్రజలకు ప్రచారం చేస్తూ మోసగిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, పాదర్తి రాధాకృష్ణారెడ్డి, చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి, వేమారెడ్డి, షనీల్ రెడ్డి, పామల సురేంద్ర, సుధారెడ్డి, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు గత ఎలక్షన్లో మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి ఒక పెద్ద గొప్ప మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. పత్రం ఒకటి విడుదల చేశారు, అగ్రిమెంట్ పత్రం లాగా ఒక పత్రం విడుదల చేశారు. నిలువెత్తు మోసం చేశారు. ఆడవాళ్ళకేమో ప్రతి ఇంటికి ఓట్లు వచ్చినప్పుడు కార్యకర్తలు, నాయకులు మీరు కూడా ప్రతి గడప పోయే దగా చేశారు. ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడ కించెత్ మరి ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో సంబంధించిన వాటికి కించెత్ పని కూడా చేయలేదు. ఒక్క పెన్షన్ కూడా అడిషనల్గా ఇవ్వలేదు. ఏదైనా ఒక పెన్షన్ వచ్చిందంటే ఆ ఇంట్లో ఆ పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు చనిపోతే వాళ్ళకి అడ్జస్ట్ చేశారే తప్ప ఈ 2 ఏళ్లలో ఒక్క నూతన పెన్షన్ కూడా ఇవ్వడం జరగలేదు. అదేవిధంగా అన్ని రంగాలు చూసినా కూడా ఏ రంగంలో కూడా మహిళల్ని నిలువెత్తున మోసం చేశారు. మహిళలు ఆడబిడ్డలకైతే 18 ఏళ్ళు నిండిన వారికే మరి వాళ్ళకి అమౌంట్ ఇస్తానని చెప్పారు. కొంతమందికి ఓల్డ్ ఏజ్ పెన్షన్ కూడా 40 ఏళ్ళకే చేస్తానని చెప్పారు. ఈ రకంగా ఎన్నో మోసాలు ఆయన మేనిఫెస్టో చూస్తే ఒక్కటి కూడా లేనటువంటి వాతావరణం. అందుకే ఈ మేనిఫెస్టో బుట్ట దాఖలైపోయిందనే నినాదంతో 2 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్నాం. మొదటి రోజునే మేము నిన్నటితో 2 ఏళ్ళు కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు మొదటి రోజు 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఫస్ట్ రోజునే మీకు ఇప్పటికైనా చలనం కలగాలి, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని మీరు నిర్వర్తించేటట్లు మీరు మనసులు కరగాలి అని చెప్పేసి కరిగే మనస్తత్వం కాదు, మోసం మనస్తత్వమే, వెన్నుపోటు పొడిచే మనస్తత్వమే తప్ప ప్రజల జీవితాలతో ఆడుకున్నారు. ప్రజలు ఆశాజీవులు. ఏదో మరి పార్టీ ఇది మారిస్తే అధికారం మారిస్తే చాలా హామీలు ఇచ్చాడు కదా, ఏదో అధికారం మార్చి చూద్దాం, ఈ హామీలు ఏమో నిలబెడతాడు, మళ్ళీ ఎలక్షన్ ముందు పదే ప్రతిమలాడాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు. మరీ నమ్మకపోతే పవిత్రమైనటువంటి పేపర్ల మీద మరి
మొత్తం వచ్చేటట్టుగా అగ్రిమెంట్ లాగా నేను రాసిస్తాను, నేను జవాబుదారీ అన్నట్టుగా చెప్పి 2 ఏళ్ళు అయిపోతే కించెత్తు కూడా ఆయన ఆలోచన లేదంటే చాలా దుర్మార్గం అని చెప్పి తెలియజేసుకుంటూ అలా ఈ రోజున 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాను కాబట్టి మా నరసన పుట్టల దాఖలు చేస్తున్నాం. నువ్వు ఇచ్చినటువంటి పుట్ట దాఖలు అయిపోయినాయి కాబట్టి దాని నిరసనగా మేము ఇవి వేస్ట్, ఎందుకు ఇవి పనికిరావు, 2 ఏళ్ళైనా మీకు ఇంకా చలనం లేదు, చలనం కలిగించేదానికే మేము ఇవన్నీ కూడా తగలబెడుతున్నామని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు అర్జెంటుగా ఉన్నప్పుడు కూడా ఎందుకు ఇబ్బందులు ఎంత ఎండలో ఉన్నా కూడా కార్యకర్తలు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని నిరసన తెలియజేసిన వాటి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇంకా భవిష్యత్తులో ఇదే వాతావరణం పోతే చాలా ధర్నాలు, చాలా రస్తారోకాలు ఉంటాయని కూడా తెలియజేసుకుంటూ మీకు బుద్ధి వచ్చే వరకు పోరాడతాం, ఇంతటితో వదిలిపెట్టమని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇదిగా ఆ రోజు పార్టీలో నాయకులు మాది బాధ్యత తీసుకుని పోయారు కదా బీఫరాలు. ఈరోజు మరి పార్టీకి ఇది చేయకుండా ఎంత దౌర్భాగ్యం అంటే మేము మామూలుగా వాళ్ళకి నోటీసులు ఇస్తాం, ఈ రకంగా పార్టీకి ఉండండి, పార్టీకి మీరు చేయాలని చెప్పేసి వాళ్ళకి ఒక నోటీస్ ఇస్తాం, షోకాజ్ నోటీస్ ఇస్తాం. అదే రకంగా వాళ్ళకి ముందుగా పత్రం రిలీజ్ చేస్తాం, పార్టీలో ఉండి ఓటేసారా లేదని చేస్తారు. అది చేసి పత్రంలో వాళ్ళు ఓటు వేయకుండా ఉంటే రికార్డు చేసి మళ్ళీ దాని మీద యాక్షన్ జరుగుతాయి. నిన్న పచ్చిగా కండవలో వేసుకొని లోపలికి వచ్చారు. అందుకే నేను ఎంపీ గారు నిరసన వ్యక్తం చేసి ఇంత దౌర్భాగ్యం ఎక్కడ లేదు, ప్రజాస్వామ్యం కూని చేసేసారు. మీరు ఏదైనా ఓటేసుకోవడం అభిప్రాయం ఉంటే నాది ఇదని చెప్పడంలో తప్పు లేదు, కానీ అది కూడా తప్పు, ద్రోహం, పార్టీకి ద్రోహం చేసిన తర్వాత సరే మీ స్వేచ్ఛను మేము కాదనలేము. అలా కాకుండా పచ్చకంలో ఎక్కడ తప్పిపోతారని పకడ్బందీగా చేసుకుంటూ దుర్మార్గం చేయడం కరెక్ట్ కాదు. రేపు వస్తున్న ప్రత్యక్ష ఎలక్షన్లో దాంట్లో చూపిస్తాం తడాకేందో, ప్రజలందరూ గమనిస్తున్నారు, బుద్ధి చెప్తారని కూడా తెలియజేసుకుంటూ మనం చేస్తున్నాం. నెల్లూరు జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూల అలంకరణ చేపట్టారు. ఈ క్రమంలో ప్రతి శుక్రవారం దాతల దాతృత్వంతో నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం తిరుమల జిల్లా వాకాడు గ్రామానికి చెందిన ఆబాక శ్రీనివాసులు రెడ్డి, సుశీలమ్మ, ఆబాక మధు యాదవ్ రెడ్డి, మాధురి, చిరంజీవి గిస్విక్ రెడ్డి ఉభయదాతగా వ్యవహరించారు. 4 ఏళ్లు పైగా శ్రీ కోటమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి ఇంకా దాతలు ముందుకొచ్చి సహకరించాలని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య కోరారు. ఈ సందర్భంగా ఉభయదాతకు అమ్మవారి పసుపు, కుంకుమ, చీర, శార, కండువాలతో ఆలయ సత్కారాన్ని అందించారు. అలాగే అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేపట్టారు. ప్రతి శుక్రవారం జరగనున్న ఈ అభిషేకాలకు ఉభయదాతలుగా వ్యవహరించేందుకు భక్తులకు ఆలయ కమిటీ సౌలభ్యం కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య, వెంపల్లూరు బాబురావు, పన్నగ సాయి, వెంగల్తూరు శరవణన్, ఇప్పలపల్లి కృష్ణయ్య, సుబ్రహ్మణ్యం రెడ్డి, పాలూరు బాలు, ఆలయ సిబ్బంది వెంకట కృష్ణయ్య, వెంకట్రావు, నాగయ్య, ఆలయ పూజారి రెట్టపల్లి కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.
వేసుకోండిరా నిలుచుకునే సార్ అట్లే జరగాలమ్మా లైన్లోనే ఉండాలా, మధ్యలో రాకూడదు. గుడికాడ మధ్యలో ఏంది వచ్చేది? వాళ్ళే కొంచెం చేస్తాలే అందరికీ పెట్టుకోబడి అందరూ భోజనం ఉన్న దృష్టి పరంగా వెళ్ళిపోతున్నారా? జై కోటమ్మ తల్లి, జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. నెల్లూరు జిల్లా కోటపట్టణంలో వెలసినటువంటి చల్లని తల్లి, అమృత వల్లైనటువంటి మన కోటమ్మ తల్లి అందరినీ నేనున్నాను అనేటువంటి ధైర్యం చెప్తూ అందరినీ ఆరోగ్యంగా ఐశ్వర్యాలతో ఆమె ఇస్తూ కాపాడుతూ బుధవందరుతూ ఎందరికో మేలు చేస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి. కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ పవిత్రమైనటువంటి సేవా కార్యక్రమానికి ఎంతమందో దాతలు 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం వచ్చి ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్ని కోట్లు సంపాదించినా ఎంత ఆస్తులున్నా సరే తృప్తి అనేది ఒక భోజనం పెట్టినప్పుడే వస్తుందన్నమాట. ఆ పుణ్యం కూడా బ్యాంకులో ఒక అకౌంట్ అది మనకు తెలవకుండా పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు రాగానే పని అయిపోదు, కొంతకాలం తర్వాత వాళ్ళకంతటికి కూడా ఆ మేలు జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈనాటి దాతలు వాకాడు గ్రామానికి చెందినటువంటి శ్రీయుతులు ఆబాక శ్రీనివాసరెడ్డి గారు, శ్రీమతి సుశీలమ్మ గారు, వాళ్ళ అబ్బాయి మసోదన్ రెడ్డి గారు, వాళ్ళ కోడలు గారు మాధురి గారు, వాళ్ళ ముద్దుల మనవడైనటువంటి చిరంజీవి గీష్మక్ రెడ్డి, వీళ్ళ యొక్క దాతృత్వంతో కొన్ని వందల మంది ఈరోజు ఈ మహాప్రసాదాన్ని స్వీకరించారు. కావున వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందంగా ఉండాలండి. ఇన్ని నీరేళ్ళు చల్లగా ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ జై కోటమ్మ తల్లి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల పరిపాలన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం గునపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గణపతి కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు.
తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం గుణపాడు గ్రామంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గణపతి కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమానికి గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల తెలుగుదేశం పార్టీ నేతలు శాలువాలు పూలమాలలతో సత్కరించి ఆయనకు ఘన స్వాగతం పలికారు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు ఇంధన పొదుపు కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో సైకిల్పై పర్యటించారు. ముందుగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండటం, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలను, అభివృద్ధిని ప్రజలకు అందిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు. చిట్టమూరు మండలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు గుర్తు చేశారు. రాబో రోజుల్లో మండల నాయకులతో సంప్రదించి మండలంలో తాగునీరు, రహదారులు, విద్యుత్, డ్రైనేజీ, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలపై వచ్చిన సమస్యలను గుర్తించి సంబంధిత అధికారులతో చర్చించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం గ్రామంలోని ప్రజలు పలు సమస్యలపై అందజేసిన అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ రామయ్య, ఎంపీడీఓ ఉమామహేశ్వరరావు, అన్ని శాఖల అధికారులు, చిట్టమూరు మండల అధ్యక్షుడు గణపతి కిషోర్ నాయుడు, వాకాడు మండల అధ్యక్షులు మధురెడ్డి, వాకాడు మార్కెటింగ్ చైర్మన్ బత్తెన ప్రమీలమ్మ, మోహన్ రెడ్డి, మధురెడ్డి, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆల్మోస్ట్ 100 సమస్యలు చెప్తే 90 సమస్యలు పరిష్కరించారు అన్న. ఇలాంటి ఎమ్మెల్యే గారు దొరకడం మన అదృష్టం అన్న. సీఎం రిలీఫ్ ఫండ్, అట్లాగే పేదవాళ్లకు సహాయం చేయడంలో కానీ ఎంతో ముందంజలో ఉన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ మన దాకా చేరుతుంది అంటే దానికి కారణం మన సునీల్ అన్నే. ఇలాంటి ఎమ్మెల్యే గారు దొరకడం మన అదృష్టం. అడవికి రారాజు సింహం అయితే మన గూడూరు నియోజకవర్గానికి రారాజు మన లెజెండరీ లీడర్ మన సునీల్ అన్న. ఇలాంటి సునీల్ అన్న కానీ వదులుతామని ఉన్నారు. మీ దృష్టి కూడా తీసుకొచ్చాము. పోతే ఇంకొకటి ఏంటంటే ఈ గ్రామానికి కూడా 60 నుంచి 70 లక్షలు ఈ 2 ఏళ్లలో కల్వర్ట్లు కానీ, ఈ మన సైడ్ డ్రైన్స్ కానీ, సిమెంట్ రోడ్లు కానీ అన్నీ ఇచ్చున్నాడు ఎమ్మెల్యే గారు. ఫస్ట్ గెలుస్తానే గుణపాడికే 20 లక్షల రూపాయలు ట్రైన్ ఇప్పుడు ఓపెన్ చేసి వచ్చుంటాడు సార్. దాని ట్రైను 20 లక్షల రూపాయలతో ట్రైన్ అప్పుడు ఇచ్చినాడు ఫస్ట్. తర్వాత మొత్తం మీద ఇక్కడ గుణపాడు గ్రామానికి 70 లక్షలు, గుణపాడు పాడేమో 35-40 లోపల వచ్చింది. ఇంకా కావాలన్నట్టు ఉన్నాయి కొద్దిగా, అవి కూడా చేయాలని కోరుతున్నాను. పోతే సుధీర్, మా సుధీర్ కానీ వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈరోజు ఈ యొక్క డబ్బులు తీసుకొచ్చారని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రోడ్డు, మెట్ రోడ్డు ఎప్పటి నుంచో ఆగిపోయింది, ఎవరూ చేయలే. గత 5 సంవత్సరాలు ఎవరు అడుగు కూడా పెట్టా. మేము వచ్చిన తర్వాత ముఖ్యంగా మా మదన్న, మా మోహన్ అన్న అయితే నన్నైతే బతకనిలా. రోజు వచ్చేవాళ్ళు, నాయనా వేస్తావా సస్తావా అని. అప్పటికప్పుడు పెట్టించి సీఎం గారిని రిక్వెస్ట్ చేసుకొని, సార్ అన్యాయంగా ఉందా రోడ్డు అని చెప్తే ఆయన అప్పటికప్పుడు డబ్బులు శాంక్షన్ చేశాడు. అది కూడా మేము శంకుస్థాపన చేసాం. కానీ ఈ యుద్ధం వల్ల తారు రేటు పెరిగిపోయింది కాబట్టి కాంట్రాక్టర్ కొద్దిగా ఆపున్నాడు. త్వరలో అది కూడా పరిష్కారం అవుతుంది. ఆ రోడ్డు కూడా మొత్తం ఇక్కడ దాకా మీ అందరూ కూడా తారు రోడ్డు వేసేటువంటి కార్యక్రమం అని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా మీకు గుర్తుందో లేదో, సిమెంట్ రోడ్లు పడ్డాయంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పుణ్యమే అని చెప్పి మీకు తెలియజేస్తాం. అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా. కానీ అప్పుడు పనులు చేశా, కానీ నన్ను ఓడించారు. కానీ ఇప్పుడు అంత డబ్బులు లేవు. ఏదో మోడీ గారి దయవల్ల ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. మోడీ గారు లేకపోతే ఇబ్బంది అయ్యేటువంటి కార్యక్రమం ఈరోజు పనులు చేస్తూ ఉన్నాం. అలాగే ఇంకా కూడా ఇప్పుడు కూడా చాలామంది చెప్పారు రోడ్డు ఒకటి వేయాలా ఈ పక్కనే అని చెప్పి కూడా చెప్పారు. నేను అర్జీ తీసుకురమ్మన్నాను. ఖచ్చితంగా అది శాంక్షన్ ఇస్తానని చెప్పి కూడా ఈ సభ ముఖంగా మీకు తెలియజేస్తున్నా. మీరు ఇక్కడ గ్రీవెన్స్ ఉంది, గ్రీవెన్స్లో అర్జీలు ఇప్పుడే చెప్పారు. గతంలో మేము ప్రజా దర్బారు పెట్టినప్పుడు దాదాపు 80 చిల్లర అర్జీలు మాకు ఇస్తే దాదాపు 70 చిల్లర అర్జీలు పరిష్కరించాం. మిగిలినవి మా జేసీ గారు చెప్పినట్టు ఇళ్ల తగాదాలు, మీ కుటుంబ తగాదాలు, మీ ఆస్తి తగాదాలకి మేము జవాబుదారు కాదు. కోర్టులో ఉంటే మాకు సంబంధం లేదు. ఏదన్నా తెలియజేస్తున్నాం. అట్లాగే పెద్ద పెద్ద హాస్పిటల్లో అది 10 లక్షలైనా 20 లక్షలైనా మీరు ఎస్టిమేషన్ తీసుకొస్తే ఎల్ఓసి డైరెక్ట్గా హాస్పిటల్కి 10 లక్షలైనా 15 లక్షలైనా తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మీ బిడ్డలకు కానీ మీకు కానీ ఆరోగ్యం బాగు చేసేందుకు డబ్బులు ఇస్తానని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అది చాలామందికి తెలియకుండా ఇబ్బంది పడతారు. మేము చెప్పేది ఒకటే,
ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చే విషయంలో మాకు పార్టీలు అవసరం లేదు. పేదోడు ఏ పార్టీ కూడా పేదోడు చూస్తే చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ పార్టీలు వద్దు, పేదవాళ్ళు పార్టీలు వద్దు. ఎందుకంటే పెద్దవాళ్ళంతా బాగానే ఉంటారు, కొడుకునేది మనమే. వాళ్ళు హ్యాపీగా ఉంటారు, కలిసిపోతారు. వాళ్ళ కార్యాలకి కర్మచారికి పోతారు, మనం పోం. మనకు ప్రిస్టేజ్ అంటే మన ఇంటి పక్కన వాడికి మనకి పార్టీల విభేదాలు, వాళ్ళ ఇంటి అందరికీ మనం పోం. మన నాయకుడు మాత్రం పోతాడు వాళ్ళకి, వాళ్ళ నాయకుడు వస్తాడు మన వాళ్ళకి, అంటే మన నాయకుల వాళ్ళకి. అంటే ఒకప్పుడు సాగింది వ్యవహారం, ఇప్పుడు మార్పు రావాలా. అంబేద్కర్ గారు ఏం చెప్పారో దాని ప్రకారం మారాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా బిడ్డలను చదివేయాలా, చదివిస్తేనే మీకు మంచిది, బిడ్డల భవిష్యత్తు మంచిది. ప్రతి ఊర్లో కూడా దళిత బిడ్డలు, బీసీ బిడ్డలు, మైనారిటీ బిడ్డలు చదువుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. చదువు లేకపోతే మనకెవరు విలువీరు. ఎల్లకాలం మనం బానిసలం కాదు, ఎల్లకాలం మనం ఏలుముద్రోళం కాదు. చదువుకుంటే అది పోద్దు, మనకి బానిసత్వం పోద్దని చెప్పి నేను తెలియజేస్తున్నా. మనకి విభేదాలు వద్దు, మనకి పేదవాళ్ళకి తగువులు వద్దు, మనకి ఫిస్టేజ్లు వద్దు. ఇది మాత్రం పెద్దవాళ్ళ నుంచి నేర్చుకోమని తెలియజేస్తున్నా. వారు ఎట్లుంటారు చూడండి, అందరూ ఒకటే. ఏదైనా విషయం వస్తే మనమే మధ్యలో ఇబ్బంది పడేవాళ్ళం. కాబట్టి వద్దని చెప్తున్నా మీకు. నేను మళ్ళీ చెప్తున్నా, మరొకసారి చెప్తున్నా, ముఖ్యమంత్రి సహాయ నిధి విషయంలో నాకు ఏ పార్టీ వాళ్ళతో సంబంధం లేదు. ఎవడు పేదవాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీలు అమలులో విఫలమయ్యారని వెంకటగిరి వైకాపా సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా వాకాడు గ్రామంలోని నేదురుమల్లి నివాసంలో ఆయన కార్యకర్తలతో మాట్లాడారు. సీఎం, డిప్యూటీ సీఎం మాటలు అర్ధరహితమని, అక్రమ కేసులకు భయపడడం జరగదన్నారు. మేమంతా ప్రజాపక్షం ఉంటామని, పోరాడతామని చెప్పారు. ఇల్లు ఎక్కడుంది? హైదరాబాద్లో. లోకేష్ ఫ్యామిలీ ఎక్కడుంది? ఇల్లు ఎక్కడుంది? హైదరాబాద్లో. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇల్లు, పెళ్ళం, పిల్లలు ఉండరు హైదరాబాద్లో. మళ్ళా ఆంధ్ర అంటారు, ఆంధ్రాని అభివృద్ధి చేయాలంటారు. ఎన్ని సంవత్సరాలు? మంచిదే కదా, ఉన్నవాట తప్పే ఉందా? మీరు అభివృద్ధి పరచాలి అనంటే ఇతరులకు చెప్పే ముందర మనం పాటించాలి. మాట వరుసకి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట ఇల్లు కట్టేశాడు ఆంధ్రాలో, తాడేపల్లిలో. అంటే ఎప్పుడైతే విభజన జరిగిందో, నేను ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్ర ప్రజలకు సేవ చేస్తాననుకుంటారో, వేరే దగ్గర ఇల్లు అమ్మని, వేరే దగ్గర ఆస్తులు అమ్మని ఎవరు చెప్పడంలా. కానీ ఉన్న దగ్గర అయితే ఇల్లు కట్టాలా అంటారు. 40 సంవత్సరాల క్రితం జనార్దన్ రెడ్డి వెంకటగిరికి పోయాడు పోటీ చేయడానికి, ఇక్కడ రిజర్వ్డ్ అని. ఒక టర్మ్ అవంగానే, ఏం సార్ మీరు నాన్ లోకల్ కదా అంటే, అయ్యా నేను ఇక్కడే స్థానం కొని ఇల్లు కడతానని ఇల్లు కట్టేశారు. అప్పుడే 35 సంవత్సరాల క్రితం. పక్కనే వాకాడులో ఇల్లు ఉంది, పొలం ఉంది. కానీ అక్కడ ఎందుకు కట్టాడు? ఆ ప్రాంత ప్రజలకి నేను మీతో ఉండి బాగోగులు చూసుకుంటానని, మోసం చేయడానికి కాదు, వాళ్ళ అభీష్టం మేరకు అక్కడ పరిస్థితులను బట్టి అది అవంగానే లోకల్ అవరు. కానీ ఉన్నాను, మీతోనే ఉంటాను అని చెప్పడానికి. అది నిజం. జగన్మోహన్ రెడ్డి కూడా వెంటనే ఇల్లు కట్టాడు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. 5 సంవత్సరాలు గట్ల. పవన్ కళ్యాణ్ గారు 12 సంవత్సరాల క్రితం, అంత ముందర కూడా పోటీ చేశాడు, ఆయన ఇల్లు గట్ల. మీకు తెలుసో లేదో, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కొన్నాడు కుప్పంలో స్థలం, ఇల్లు కడుతున్నాడు. తాడేపల్లి ఇప్పుడు కడుతున్నాడు. అంటే ఇతరులకు చెప్పే ముందర మనం చేయాలి. ఇప్పుడు అందరూ అడుగుతున్నారు చూడు, మీకు తెలుసో లేదు అంటే మీరు కూడా అడుగుతున్నారు. కానీ నిజం కోసం నిజం చెప్తున్నా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారు. 3 కనండి, 4 కనండి, 30,000 ఇస్తా, 40,000 ఇస్తా. అయ్యి మరి నీ సంగతి ఏంటి అని అడుగుతున్నారు. నువ్వు కదా ముందర చేయాలా? సరే నీ వయసు అయిపోయింది, నీ పిల్లడికి చెప్పు. అంటే నీకొక రూలు, మాకు ఏది కరెక్ట్? అంటే ఇది ఉట్టి మాటలని తెలుసు. 30,000 లేదు, 40,000 లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన హామీలకే దిక్కులేదు.
1500 అమ్మాయికి 1500 రాగానే అమ్మాయికి 18 సంవత్సరాలు రాగానే 1500 నెలకి. ఏమైంది అది? మళ్ళా తెలివిగా శ్రీనిధి కింద పెట్టాడంట. నిన్న బాలాయపల్లిలో మీటింగ్ అయినప్పుడు నేను చెప్పిన, మీటింగ్ అయిన తర్వాత కొందరు వచ్చి నన్ను అడిగారు, ఏం సార్ మీరు శ్రీనిధి కింద ఉందన్నారు, ఇస్తున్నారా? మాకు తెలియదే, మేము పోయి చెప్తామని. దొంగ మాటలు. P4 అమలు చేసి వాళ్ళని ధనవంతులు చేస్తున్నాను కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. ఇది స్కిల్ డెవలప్మెంట్ కింద నిరుద్యోగ వృత్తి అని చెప్పేసి అవకాశాలు కల్పిస్తున్నాను, వాళ్ళకి అవకాశాలు కల్పిస్తున్నాను, నిరుద్యోగ వృత్తి ఇవ్వటం లేదు అంటారు. కానీ హామీల్లో అయితే ఉంది. స్కూల్ స్టార్ట్ కాకముందరే బ్యాగులు, కిట్టు అంతా దాంతో పాటు 15,000 జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కేవాడు. ఇప్పుడు ఇది 3వ సంవత్సరం, ఒక్కసారి వేశారు. ఎన్ని కోతలు పడ్డాయో ఎవరికి తెలియదు. పింఛను పెంచాను అన్నాడు 4,000కి. ప్రతి 6 నెలలకి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ప్రతి 6 నెలలకి ఎలిజిబిలిటీ తీసుకునేవాడు. అప్పుడు మొదట 3 నెలలు, తర్వాత 6 నెలలకి. అంటే తగ్గిన సంఖ్య ఉండేది, కానీ పెరిగిన సంఖ్య ఇంకా ఎక్కువ ఉండేది. అప్పుడు అమ్మ ఒడిలో కూడా నాకు బాగా గుర్తు, ఎందుకంటే ఎడ్యుకేషన్ సైడ్ లో నేను చూస్తా ఉండేవాడిని. పేపర్ పేరెంట్లే, పచ్చపత్రికలు. ఈ మధ్య కొంచెం నిజాలు కూడా రాస్తుంది ప్రభుత్వం చేసే అరాచకాల గురించి. 40 లక్షల పేర్లు తొలగించబడి 40,000 40 లక్షల అమ్మఒడి 54 lakhs. అప్పుడు 40,000 పేర్లు అమ్మల్ని తల్లిని తొలగించబడింది అని పెద్ద అక్షరాలతో ఫ్రంట్ పేజీలో రాశాడు. 40,000 తొలగించబడ్డారు, కానీ 90,000 కొత్త వాళ్ళు చేరారు. అంటే ఇప్పుడు 10th అయిపోయింది, ఇంకా ఆ తల్లి ఎలిజిబిలిటీ కాదు కదా. కొందరు చదువు వద్దనుకుంటారు, ఆ తల్లి ఎలిజిబిలిటీ లేదు కదా, ఆ అమ్మకి రాదు కదా. ఆ అమ్మ ఒడిలో ఆ విధంగా 40,000 తగ్గితే 90,000 పెరిగింది. అది రాయడు. కానీ పెన్షన్ చూడండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తగ్గటమే కానీ పెరిగేది లేదు. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని అశోక్ పిల్లర్ సెంటర్ వద్ద ఉన్న వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం దగ్గర వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు భక్తవత్సల్ రెడ్డి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోని దహనం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు కొడవలూరు భక్తవత్సల్ రెడ్డి మాట్లాడుతూ 2 సంవత్సరాల క్రితం ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రావడానికి ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7 వంటి అనేక వాగ్దానాలు 2 సంవత్సరాలు పూర్తయినా ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. విద్యారంగంలో పేద బిడ్డలకు జగన్మోహన్ రెడ్డి హయాంలో అందించిన పౌష్టిక ఆహారం ఇప్పుడు సరిగ్గా అందక ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లోపించడంతో విద్యార్థులు చదువు మానేసే దుస్థితి ఏర్పడిందని చెప్పారు. యువకులకు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చిన ఏ ఒక్క యువకుడికి అది అందలేదన్నారు. రైతుల విషయంలో వరి ధరలు 24,000 నుంచి 15,000కి పడిపోవడం, ఆక్వా రొయ్యల ధరలు భారీగా తగ్గడం, ఫీడ్ ధరలు పెంచడం, మామిడి, టమోటా రైతులు నష్టపోయి ఆత్మహత్యలకు దిగవలసిన వస్తుందని పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వాకాడు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం యొక్క వెన్నుపోటుకు వ్యతిరేకంగా వారు పరిపాలనలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినటువంటి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రజలను చైతన్యవంతులు చేయాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఈరోజు ఏదైతే ప్రజలకు వాగ్దానాలు ఇచ్చి ఇంటింటికి తిరిగి ఆ రోజు తెలుగుదేశం నాయకత్వంలోని కూటమి నాయకులు ఒక బాండ్ పేపర్ ఇచ్చారు. ఇదిగో చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టేటువంటి కార్యక్రమాల ద్వారా మీకు ఈ ప్రయోజనం కలుగుతుందని చెప్పి బాండ్ పేపర్లు ఇచ్చారు. ఆ బాండ్ పేపర్లో ఏం అమలు చేశారు? వీటన్నిటికీ వ్యతిరేకంగా
ఈరోజు ఈ మేనిఫెస్టో అమలులో విఫలమై ఏదైతే ఎన్నికల వాగ్దానాలు ఇచ్చి తుంగలో తొక్కినటువంటి విధానానికి వ్యతిరేకంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల పక్షాన ఈ రాష్ట్రంలో మేము ఘోర ఓటమి చూసిన 11 సీట్లు వచ్చిన ఈ రాష్ట్రంలో 40% మంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేశారు. ఈ పర్సంటేజ్ ఇండివిజువల్గా చూస్తే తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి దానికన్నా అధికంగా ఇండివిజువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్ర ప్రజలు మద్దతు ఇచ్చారు. ఈ 40% ప్రజల పక్షాన ఈ పార్టీ పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో పేదలకు జరుగుతున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా, నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా మా పాత్ర పోషించేదానికి, ప్రజలను చైతన్యవంతులను చేసేదానికి జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఏవైతే ఓటకప్పు వాగ్దానాలు ఈ విధంగా సూపర్ 6, 7 అనేటువంటి కార్యక్రమాలు, ఇవి కాకుండా వందలాది వాగ్దానాలు ఇచ్చాడు మేనిఫెస్టోలో. వీటన్నిటినీ ప్రభుత్వ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 4వ తేదీ 5వ తేదీ తెలుగుదేశం పార్టీ 2 సంవత్సరాల ముందు అధికారాన్ని చేపట్టి అనేక బూటకపు వాగ్దానాలు ఇచ్చి ఆ వాగ్దానాలను తుంగలో తొక్కినటువంటి సందర్భాన్ని 2 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా ఈనాడు ప్రజలను చైతన్యం చేసేటువంటి కార్యక్రమం. ఏ విధంగా 2 సంవత్సరాల క్రితం ఎన్నికలకు ముందు ఏ విధమైనటువంటి ఎన్నికల వాగ్దానాలు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చారు, వాటిలో ఏం అమలు చేశారు, ఏం అమలు చేయలేనటువంటిది ప్రజలకు దృష్టికి తీసుకుపోయేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా ఈరోజు వాకాడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం నేను సవినయంగా మనవి చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో ఎన్నికల కోసం వచ్చినప్పుడు ఎన్నికల ముందు ఏవైతే వాగ్దానాలు చేశారో, నవరత్నాలు అనేటువంటి వాగ్దానాలు, ప్రతి వాగ్దానాన్ని కరోనా అనేటువంటి మహమ్మారి వచ్చినా తూచా తప్పకుండా ఈ రాష్ట్రంలో అమలు చేసి ప్రతి పేదవాడికి పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా అందించినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిదైతే, జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్రలు దలిచి ఆయన్ని ఏదో విధంగా ఓడించాలనేటువంటి ఒక ఆలోచనతో ఒక కూటమి కట్టి ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ వీళ్ళంతా కలిసి ఎన్నికల ముందు అనేకమైనటువంటి వాగ్దానాలు చేశారు. ముఖ్యంగా ప్రధానంగా సూపర్ 6, సూపర్ 7 అనేటువంటి వాగ్దానాలు ఈ రాష్ట్ర ప్రజలకు వాగ్దానం చేయడం జరిగింది. 2 సంవత్సరాలు అయిపోయింది పరిపాలనలోకి వచ్చి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCN న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.